హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మ్యాథర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది అప్లోడ్ చేస్తున్నాను. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మనం చేసే స్వీట్ రెసిపీ పేరు గులాబ్ జామ్ అండి. గోధుమ పిండితో చేస్తున్నాం అనమాట. అలానే మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకెందుకు, వాచ్ చేసేయండి. సో మనం నెయ్యి కూడా కరగబెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇలాంటి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం. మనం ఇది ఆల్రెడీ జల్లించి పెట్టేసుకున్నది. 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా, మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉన్నా ఓకే, లేదంటే కార్న్ఫ్లోర్ అన్నా వేసుకోవచ్చండి. ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసాను నేను. నా దగ్గర కూడా మిల్క్ పౌడర్ లేదనమాట, అందుకే కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి 2 టేబుల్ స్పూన్స్. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేయండి. ఏ స్వీట్ రెసిపీకి అయినా సరే బాగా నెయ్యి అవసరం అనమాట. ఇంకో టేబుల్ స్పూన్ తీసుకుందాం. నెయ్యి ఎంత పడుతుంది అనేది మెజర్మెంటు లాస్ట్లో చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మన స్వీట్ రెసిపీకి నెయ్యి ఎక్కువగా కావాలన్నమాట. ఇది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన మిల్క్ అనమాట. ఇవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారు కదండి పిండి. మనం కార్న్ఫ్లోర్ కానీ మిల్క్ పౌడర్ కానీ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇది ఒక 10 మినిట్స్ దీని మీద ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కప్పు గోధుమ పిండికి కప్పు షుగర్ అనమాట మెజర్మెంట్ అండి కరెక్ట్గా. ఇదే కప్పుతో 1/2 అనమాట మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. పంచదార అనేది కరుగుతుందండి. ఇలా కరుగుతున్నప్పుడు మనం ఒక 4-5 ఇలాచీ తీసుకున్నాం కదా, వేసేసేయండి దాంట్లో. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం మనం. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి. మీకు ఇష్టం ఉంటే, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, న్యాచురల్గానే తింటారు కాబట్టి ఫుడ్ కలర్ అనేది మీరు ఒపీనియన్ అనమాట. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. పంచదార పాకం అనేది మరీ తీగ పాకం అవసరం లేదండి. మనం గులాబ్ జామ్స్కి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా ఉంటే చాలు మనకి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. ఇప్పుడు మనం ఒక చిన్న సైజు బాల్ లాగా తీసుకోండి. చూసారా బాల్ లాగా అయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా సిలిండర్ లాగా చేసుకోవాలి మనం. సో చూసారు కదా, ఇక్కడ ఫార్మేషన్ కరెక్ట్గా చేసుకోండి. ఇలా సిలిండర్ లాగా వస్తుందన్నమాట. అన్నీ ఇలా చేసుకోవటమే. మళ్ళీ ఇంకో చిన్న సైజ్ బాల్ తీసుకోండి. ఇప్పుడు సిలిండర్ లాగా చేసుకోవటం. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. సో ఎక్కడ క్రాక్స్ అనేది రానేయకండి. అప్పుడు గులాబ్ జామ్ ఫార్మేషన్ మనకు ఉండదు, చక్కగా ఉంటుంది. చూడండి ఎక్కడ క్రాక్స్ రాలేదన్నమాట.
ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇలాగా ఫార్మేషన్ చేసుకున్నటువంటి ఈ గులాబ్ జామున్ అంతా కూడా దీనిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేట్టు ఫ్రై చేయండి. ఇప్పుడు వీటిని ఈ పంచదార పాకంలో డిప్ చేసేసేయండి. ఇవి 1 అవర్ కనుక నానితే మనకి బాగా స్మూత్గా వచ్చేస్తాయండి. చూసారు కదండి, జ్యూసీగా మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా మనం బాదం ఇలాగా స్లైడ్స్లా కట్ చేసుకున్నాక కొంచెం గార్నిష్ కోసం వేసేసుకోండి. సో గులాబ్ జాము చాలా జ్యూసీగా, చాలా టేస్ట్ చూసి చెప్తాను మీకు కూడా. చూసారు కదండి, పంచదార పాకంలో అయితే బాగా నానిపోయిందనమాట. చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.